అటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మధ్యలో శాండిల్వుడ్ ఎప్పుడో 1000 కోట్ల వసూళ్లను చూశాయి. టాలీవుడ్ అయితే రీసెంట్గా కల్కితో మరోసారి 1000 కోట్ల మార్క్ చూసింది. కానీ కోలీవుడ్ మాత్రం 1000 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. ఈ డ్రీమ్ను కంగువా తీరుస్తాడా? కంగువా ట్రైలర్ చూసిన వారేమంటున్నారు? అక్టోబర్ 10న రిలీజ్ అవుతోన్న పాన్ ఇండియా సినిమా కంగువా. తమిళ స్టార్ హీరో సూర్య కంగువలో హీరో. ఆ విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో కోలీవుడ్ కు 1000 కోట్ల వసూళ్లను కురిపించే బాధ్యతను తాను తీసుకున్నాడు సూర్య. అందులో భాగంగానే కాస్త ముందుగానే ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. అయితే విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్న సూర్య క్యారెక్టర్ అదిరిపోయినా హైప్ మాత్రం ఇంకా క్రియేట్ కావాల్సి ఉంది. కంగువా దర్శకుడు శివ గతంలో ఇలాంటి సినిమాలు తీయలేదు. ఎక్కువగా వీరం, వేదాళం, విశ్వాసం లాంటి మాస్ మసాలా చిత్రాలే తీశాడు. దాంతో కంగువకు రావాల్సిన బజ్ కాస్త తగ్గిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ వన్స్ మూవీ రిలీజ్ అయితే మాత్రం ఈ చిత్రం సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఎంత ముఖ్యం అనేది ఆగస్టు 15కు విడుదలవుతున్న సినిమాలు చెబుతున్నాయి. ఎటు చూసినా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసేందుకు ప్రమోషన్స్ తో ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారి ఇండిపెండెన్స్ డేకు స్టార్ట్ అయ్యే మూవీ మారథాన్ నెక్స్ట్ మండే రాఖీ వరకు కొనసాగుతోంది. ఇంత మంచి రిలీజ్ డేట్ ను పుష్ప వదులుకున్నట్లేగా. ఆగస్టు 15కు పుష్ప వచ్చి ఉంటే ఈసారి కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవని ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్, 2 సాంగ్స్ ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టేవి. ఎందుకంటే ఈ వీకెండ్ కు రిలీజ్ అవుతోన్న సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు పుష్ప సీక్వెల్ బంపర్ ఆఫర్ మిస్ చేసుకుంది అంటున్నాయి. ఇది విజయవాడలోని ఫేమస్ బాబాయ్ హోటల్. అక్కడ తమ కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం అంటూ తంగలాన్ టీం దిగిపోయింది. మిగతా వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇలా ఉంది ఆగస్టు 15న రిలీజ్ అవుతోన్న సినిమాల జోష్. బాలీవుడ్ లో అయితే స్త్రీ సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. గతంలో వచ్చిన స్త్రీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రిలీజ్ అవుతున్న స్త్రీ సీక్వెల్ ఖచ్చితంగా తొలి రోజే 30 కోట్లు, అలాగే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఫుల్ రన్ లో 200 కోట్లు దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. డబుల్ స్మార్ట్ తో పూరి కంబ్యాక్ కోసం మాత్రమే కాదు, మిస్టర్ బచ్చన్ తో మాస్ రాజా కంబ్యాక్ కోసం కూడా టాలీవుడ్ ఈగర్గా వెయిట్ చేస్తోంది. ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యాడు రవితేజ. మరి బచ్చన్ మూవీతో అయినా మళ్ళీ ధమాకా రోజులను గుర్తు చేస్తాడా? రవితేజ కంబ్యాక్ ఇస్తే టోటల్ ఇండస్ట్రీ ఊగిపోతుంది. ముఖ్యంగా మాస్ రాజా మూవీకి బీసీ సెంటర్స్ కనెక్ట్ అయితే మాత్రం రవితేజకు ఏ రేంజ్ లో వసూళ్లు కురుస్తాయో క్రాక్, ధమాకా లాంటి చిత్రాలు చూపించాయి. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ధమాకాతో కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల వసూళ్లను చూశాడు రవితేజ. ఆ తరువాత అదే స్పీడ్ లో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ ధమాకా రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ తో బాక్సాఫీస్ ముందుకు తిరిగొస్తున్నాడు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. పైగా సాంగ్స్ హిట్ కావడం, ట్రైలర్ బాగుందనే టాక్ రావడం మిస్టర్ బచ్చన్ కు కలిసొచ్చే అంశాలు. మరి మాస్ రాజా మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? చూడాల్సి ఉంది. కల్కిలో చాలా మంది స్టార్స్ కనిపించారు. కానీ నాగి దర్శకత్వంలో తెరకెక్కిన మహానటికి మాత్రం మూవీలో స్థానం లేదు. మహానటి లాంటి సినిమాతో తన కెరియర్ ను మలుపు తిప్పిన కీర్తికి కల్కిలో నాగి రోల్ ఎందుకు ఆఫర్ చేయలేదు? బుజ్జికి మాత్రమే మహానటి వాయిస్ ను ఎందుకు పరిమితం చేశాడు? ఈ మిస్టరీ ఇంతకాలానికి వీడింది. కల్కి దర్శకుడు నాగశ్విన్ తీసింది 3 సినిమాలు. అందులో ఒకటి మహానటి. మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో వర్క్ చేసిన 2 హీరోలు కల్కిలో రోల్స్ సంపాదించారు. మొదటి భాగంలో విజయ్ దేవరకొండ కనిపించాడు. రెండవ భాగంలో నాని కూడా కనిపిస్తాడని నాగి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. కానీ కల్కిలో మహానటికి క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేయలేదు అనేది ముందు నుంచి సస్పెన్స్ గా మారింది. నిజానికి కల్కిలో నాగశ్విన్ మహానటి కోసం ఒక రోల్ ఆఫర్ చేశాడట. కానీ కీర్తికి ఆ రోల్ నచ్చలేదట. దాంతో లాస్ట్ మినిట్ లో బుజ్జికి తనతో వాయిస్ ఓవర్ చెప్పించాడు నాగశ్విన్. కల్కిలో మహానటికి నాగి ముందు ఆఫర్ చేసిన రోల్ ఏమై ఉంటుంది? ఆ రోల్ ను కీర్తి ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ కూడా సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన ప్రభాస్, తారక్ లాంటి హీరోలు ఆల్రెడీ క్రేజీ సీక్వెల్స్ ను లైనప్ లో పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సీక్వెల్స్ లో నటించే ఇంట్రెస్ట్ లేదంటున్నారు. స్టార్ హీరోల తీరు ఎవరికీ అర్థం కాకుండా ఉంది. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 వచ్చింది. సంచలన విజయం సాధించింది. అలాగే సలార్ తర్వాత సలార్ సీక్వెల్ రావాలిగా. పైగా టెరిఫిక్ సీక్వెల్ పాయింట్ లాక్ అయింది. అయినా సరే రెబెల్ సలార్ సీక్వెల్ ను లైట్ తీసుకున్నాడు.
ఇమ్మీడియట్ గా రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ లాంటి చిత్రాలతో బిజీ అయ్యాడు. ఇక కల్కి సీక్వెల్ సంగతైతే సలార్ సీక్వెల్ తర్వాతే అంటున్నాడట. సీక్వెల్స్ విషయంలో రెబెల్ మాత్రమే కాదు, యంగ్ టైగర్ కూడా ఎందుకో వెనక్కి తగ్గాడు. సెప్టెంబర్లో దేవర రిలీజ్ ఉంది. నిజానికి నెక్స్ట్ ఇయర్ దేవర సీక్వెల్ రిలీజ్ కావాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత బాలీవుడ్ లో వార్ సీక్వెల్, ఆ తరువాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే మూవీ రిలీజ్ అంటున్నాడు. ఈ 2 సినిమాలు విడుదలైన తర్వాతే దేవర సీక్వెల్ వస్తుందంటూ హింట్ ఇస్తున్నాడు. హీరోలు, అడవులు, స్మగ్లింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి అంటే కారణం పవర్ స్టార్. పైగా పుష్పరాజ్ను దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేయడంతో ఇప్పటికీ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో నలుగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఐకాన్ ఫ్యాన్ స్టోరీ నడుస్తూ ఉంది. పవర్ స్టార్ కెరియర్ లో చేసిన మూవీస్, క్యారెక్టర్స్ పైనే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. ఇది పవర్ స్టారుడు నటించిన సినిమాల్లో నుంచి ఒక సాంగ్. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఒక స్టార్ హీరో ఇలా దాబాల్లో స్టెప్పులేయచ్చా? ఏ హీరో అయినా సినిమాలో కథకు అనుసరించి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదే తరహా పాత్రలను తెరపై మరో హీరో పోషిస్తే వారిని విమర్శించడం ఎంతవరకు సబబు అనేది సోషల్ మీడియాలో నెటిజన్స్ డీప్ డిస్కషన్. కెరీర్ లో ఎన్నడూ రీమేక్స్ జోలికి, కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ జోలికి వెళ్లకుండా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న నటుడిపై పవర్ స్టారుడి ప్రతాపం కరెక్ట్ కాదు అనేది ఐకాన్ ఫ్యాన్స్ ఆవేదన, ఆగ్రహం. అందుకే పవర్ స్టార్ పాత్రలను, సినిమాలను ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఇలాంటి క్యారెక్టర్ సమాజానికి ఎంతవరకు అవసరం అంటూ ప్రశ్నిస్తున్నారు.